హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ రోజుల్లో పిల్లల పెంపకానికి చక్కగా ప్రేమతో చూస్తున్నారు. చాలా మంచిది. కానీ ప్రొద్దుట, మధ్యాహ్నం, సాయంకాలం ప్రొద్దుట మీరు తినిపిస్తున్నారు. మధ్యాహ్నం స్కూల్లో తినే వయసు వస్తే వాళ్ళ చేతులతో తింటున్నారు, లేదంటే ఆయాలు తినిపిస్తున్నారు. సాయంకాలం సేమ్ స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి హోంవర్క్ చేసుకున్న వెంటనే మీరు కొంచెం అన్నం తినిపిస్తున్నారు. వాళ్ళు అలసట వచ్చి అలాగే పడుకుని పోతున్నారు. ప్రొద్దుట మళ్ళీ లేపటం, 2 చెంబులు స్నానం చేయించడం, బ్రష్ చేయించేసి మళ్ళీ టిఫిన్ చేయండి అని టిఫిన్ పెట్టడం. వాళ్ళు తిన్నాం అంటే ఆకలి వేయట్లేదు అని తిన్నాం అంటే గబగబా తినిపించడం, బాక్స్ పెట్టేయటం, స్కూల్ బస్సు వచ్చిందని బస్సు ఎక్కించేయటం. మీరు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఆరోగ్యం చెడటానికి కారణమవుతున్నారని తల్లిదండ్రులకు తెలుసా? తిండి వరకే చూస్తున్నారు తప్ప వాళ్ళు బాత్రూమ్కి వెళ్తున్నారా, విసర్జన సరిగ్గా జరుగుతుందా లేదనేది గమనిస్తున్నారా? ప్రతి ఒక్కరు కూడా మీరు తెలుసుకోవాల్సిన విషయం. మనకి ప్రతిరోజు 3 పూటలు తింటున్నాం, పిల్లలైనా పెద్దలైనా. అలాగే రోజు కనీసం 1-2 సార్లు అయినా విసర్జన జరగాలి. పిల్లల విషయానికి వస్తే వాళ్ళు పొద్దుట లేవటం, వాళ్ళని లేపటం, బ్రష్ చేయించేయటం, బాక్స్ పెట్టేసి 2 ఇడ్లీ తినిపించేయటం, బస్సు ఎక్కించేయటం. ఈ బస్సు దిగిన తర్వాత వాళ్ళు స్కూల్లో కూర్చోబెట్టి క్లాసులు చెప్పడం. కనీసం తిన్న ఆహారం కూడా అరగదు. పోనీ ఈ రోజుల్లోని 1 గంట క్రాఫ్ట్ పీరియడ్ కానీ, డ్రిల్ పీరియడ్ కానీ, ఆటల పోటీలు కానీ ఇటువంటివి ఏమైనా ఉన్నాయా అంటే ఆ సమయం కూడా చదువుగా కేటాయిస్తున్నారు తప్ప ప్రతి స్కూల్ వాళ్ళు కనీసం పిల్లలు ఆరోగ్యానికి సంబంధించి 1 గంట, 1 అవర్ కూడా పిల్లలకి ఆట విడిపి అనేది కేటాయించట్లేదు. ఇంకా తిన్న అన్నం ఎలా అరుగుద్ది? ఆహారం అరగటానికి అవకాశం లేదు. అందుగురించి ప్రతి తల్లిదండ్రి కూడా కనీసం ప్రొద్దుట లేపి 1 అరగంట సేపు వాకింగ్ చేయించి, పొద్దున్న వాటర్ వేడి నీళ్ళు పట్టించి చక్కగా ముందు బాత్రూమ్కి వెళ్ళిన తర్వాతే ఆహారం పెట్టడం అనేది కొంచెం అలవాటు చేయండి పిల్లలకి. ఆహారం అనేది కడుపులో స్టాక్ ఉండిపోవటంలోని విపరీతమైన గ్యాస్ పెరిగిపోయి కడుపు ఉల్లినొప్పులు రావటం, తరచూ 4 రోజులకు ఒకసారి జ్వరం రావటం ఇవి జరుగుతూ ఉంటాయి. మనకి ఎప్పుడైతే ఆహారం ఎలాగైతే తింటున్నామో విసర్జన కూడా అలా జరుగుతూ ఉంటే అనారోగ్యం పాలవటానికి అవకాశమే లేదు. మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ముందు మెయిన్ ఏంటంటే విసర్జన జరిగిందా లేదనేది పిల్లల్ని కొంచెం గమనించండి. స్కూల్కి వెళ్ళిన తర్వాత అయినా ఇక్కడ అవ్వకపోతే స్కూల్లోనైనా విసర్జన జరిగిందా లేదనేది ప్రతి ఒక్కరు తల్లిదండ్రి పిల్లల్ని కొంచెం అడిగి తెలుసుకోండి. లేదంటే ప్రొద్దుట అలవాటు చేయండి. లేవటం 1 గ్లాసు 2 గ్లాసులు వేడి నీళ్ళు ఇచ్చి ముందు బాత్రూమ్కి వెళ్ళేటట్టు చూడండి. తర్వాత బ్రష్ చేసి స్నానం చేసుకుని టిఫిన్ చేసి వెళ్ళిన సాయంకాలం వరకు ఏ ప్రాబ్లం ఉండదు. ఈ వీడియో చూసి కొంతవరకు పిల్లల్ని ఇప్పుడైనా ఆరోగ్యవంతంగా మారుస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.